హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఫ్రెండ్స్, 4వ శుక్రవారం ఆగస్టు 15న వచ్చింది కదా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రం చేసేసుకొని ముంగిట్లో ముగ్గు పెట్టేసుకుంటున్నాను. నాకు ఈ కమలం ముగ్గు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చిన్నప్పుడు అమ్మ నేర్పిన ముగ్గు ఇది, కమలం ముగ్గు. నేను తులసి కోట ముందు రోజు ఇదే వేసేదాన్ని మా ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఇదే వేస్తూ ఉంటాను. ఇల్లు శుభ్రం అయిపోయిన తర్వాత ముగ్గు పెట్టేశాక నేను కిందకి ఒకసారి మా బాల్కనీ నుంచి చూసుకున్నాను, పూలు ఉన్నాయో లేవో అని. పూలు బాగానే కనిపిస్తున్నాయి, ఉన్నాయి. వెంటనే వెళ్ళి కోసేసుకొని వచ్చేసాను. అమ్మవారిని అలంకరించేసుకొని నేను కోసుకొచ్చిన ఆ నందివర్ధనాలని మాలగా చేసి అమ్మవారికి అలంకరించుకున్నాను. శివయ్యకి అభిషేకం చేసుకున్నాను. శరచంద్రగాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనే సస్యమిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమే సానమేడే. ప్రతిరోజు అభిషేకం అయిన తర్వాత నేను కాలభైరవాష్టకం, శివతాండవ స్తోత్రం తప్పకుండా చదువుతాను ఫ్రెండ్స్. అమ్మవారిని చామంతులతో, గులాబీలతో అలంకరించుకున్నాను. ఎంతో అందంగా కనిపిస్తున్నారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి మమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి స్వాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ధిమి ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి ధుమ్ ధుబినాదసు పూర్ణమయే గుమ గుమ గుం గుమ గుం గుమ గుం గుమ శంఖనినాద సువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే వరుసూదన కామిని ధనలక్ష్మి జయ పాలయ మా. కాలాంబుధాళి లలితోరసి కైటభారే धाराधरे स्फुरति यादाडिदङ्गनेवा मातु समस्त जगदां महनीयमूर्ति भद्राणि मेदिसतु भार्गवनन्दनाय बाह्वं दरे मुरजितश्रितकौस्तुभेया हारावळीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालय माम्बुज पीठिकायै नमोस्तु भूमण्डलनायिकायै नमोस्तु देवादिदया परायै नमोस्तु. పూజ అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం అన్నీ చదువుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పంచలోహ విగ్రహం అమ్మవారిది ఉంది కదా, ఇక్కడ పూజ చేసుకున్నాను. వెనకాల వెండి విగ్రహం ఉందన్నమాట, వెంకటేశ్వర స్వామి పక్కనే. అక్కడేమో కనకదార స్తోత్రం చదువుతూ అక్కడ పూజ చేసుకున్నాను. 2 చోట్ల కూడా పూజ చేసుకున్నాను నేను. అయితే అష్టలక్ష్మి స్తోత్రం చదివేటప్పుడు ఆ వెండి విగ్రహం దగ్గర పువ్వులు 2-3 పువ్వులు కింద పడినాయి. నాకైతే అమ్మవారి బ్లెస్సింగ్స్ లాగా అనిపించింది. నేను అలా చదువుతుండగా ఆ పువ్వులు అలా పడడం అంటే నాకు అమ్మవారు దీవెనలు ఇచ్చారు అని అనిపించింది. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్. నేను అమ్మవారిని చూస్తూ పొగుడుకుంటూ అలా పాడుతుండగా అలా పువ్వులు పడినాయి. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారు సంతోషించి నాకు పువ్వులు ఇచ్చారు అని అనిపించింది. మనం భగవంతుడిని స్తుతిస్తూ అలా పాడుతూ ఉంటే అది భగవంతుని దగ్గరికి చాలా తొందరగా చేరుకుంటుందంట. వాళ్ళకి చాలా సంతోషం కలిగిస్తుందంట. అందుకే నేను ఎక్కువగా అలా పాడటానికి ఇష్టపడతాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ దేవుడికి సంబంధించిన
నేను ఏ పూజ చేశానో ఆ పూజకి సంబంధించిన పాటను పాడుకుంటూ ఉంటాను. అంతే కదా ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరైనా పొగిడితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మనల్ని చూసుకుంటూ ఉండే ఆ భగవంతుని చూస్తూ స్తుతిస్తూ పాడుతూ ఉంటే ఆ భగవంతునికి కూడా అంతే ఆనందంగా ఉంటుంది కదా. అలాంటప్పుడే ఆ భగవంతుని కృప, కరుణ, కటాక్షాలు మనపై కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. అలాంటప్పుడే ఇలా పువ్వులు ఇవ్వడము, వేరే రకంగానూ మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. అది మనం తెలుసుకోవాలి. పూజ అంతా అయిపోయింది, ధూపం కూడా సమర్పించేసాం. అయితే ఇదే రోజు మా మావయ్య గారి బర్త్డే అన్నమాట. ఇక్కడ కూడా పువ్వులు పెట్టుకొని దీపం పెట్టేశాను. అయితే మా మావయ్య గారికి పకోడీ ఇష్టం, అందుకని పకోడీ కూడా చేసి పెట్టేశాను. ఇది ఆయన వాడిన వాచ్, అలా జ్ఞాపకంగా అలా ఉంచుకున్నారు. ఈరోజు నా పూజ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే మా బిల్డింగ్లోని కుమారి గారు లలిత పారాయణం చేసుకుంటున్నామని చెప్పి పిలిచారు. సాయంత్రం పేరంటం అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ లలిత పారాయణం, కనకధార స్తోత్రం, మణిద్వీప వర్ణన అన్నీ కూడా చదువుకున్నాము. ఫ్రెండ్స్, 4వ శుక్రవారం నా పూజ, ఇంకా మా మావయ్య గారి పుట్టినరోజు, లలిత పారాయణం అన్నీ కూడా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతి వైబ్స్.